వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా డయాబెటీస్ ఉన్న వారిలో చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. అయితే మనం రెగ్యులర్గా ఎప్పుడు వింటాం ఏంటంటే డయాబెటిక్ ఫుడ్ గురించి. సో వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్ అంటారు, అంటే ఏంటి అసలు, అది ఎట్లా చెప్తారు దాన్ని? సో డయాబెటిక్ కాంప్లికేషన్స్లో వివిధ రకాలుగా అవయవాలు ఎఫెక్ట్ అవుతుంటాయి. వాటిల్లో చాలా ఇంపార్టెంట్గా వచ్చేది డయాబెటిక్ ఫుడ్. సో డయాబెటిక్ ఫుడ్ అనేది ఒక లూజ్ టర్మ్. దాంట్లో చాలా రకాల అయిన డిసీజెస్ స్పెక్ట్రమ్ ఉంటుంది. అది జాయింట్ పరంగా కావచ్చు, పుండ్లు పరంగా కావచ్చు, స్పర్శ పరంగా కావచ్చు, రక్త సరఫరా పరంగా కావచ్చు. సో వివిధ రకాలుగా ప్రెసెంట్ అవుతున్న ఫుడ్ డిజీజ్. సో కాల్లో ఎటువంటి సమస్య వచ్చినా కానీ షుగర్కి సంబంధించి ఉన్నప్పుడు దాన్ని డయాబెటిక్ ఫుడ్ అంటాం. తరచుగా మేము చూసేది డయాబెటిక్ ఫుట్ అల్సర్స్. ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అనేవి ఏంటంటే వాళ్ళకి జనరల్గా డయాబెటిక్ న్యూరోపతి అంటే స్పర్శ పోయినప్పుడు వాళ్ళకి తెలియకుండా చిన్న చిన్న గాయాలు అవుతాయి. కాళ్ళని తర్వాత అక్కడెక్కడ తగులుతుంటాయి. ఆ తగిలినప్పుడు ఏం జరుగుతుందంటే కింద ఎక్కువగా డస్ట్ ఉన్న ఏరియా కాబట్టి, పాదం అనేది నీట్గా ఉండదు కాబట్టి త్వరగా ఇన్ఫెక్షన్ సెట్ అవుద్ది. అది కూడా ఎక్కువ శాతం మందిలో ఎవరికైతే రక్త సరఫరా లోపం ఉంటుందో, ఎవరికైతే హై షుగర్ లెవెల్స్ ఉంటాయో వీళ్ళలో ఈజీగా ఇన్ఫెక్షన్ అనేది సెట్ ఇన్ అవుతుంది. దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది సివియారిటీ రూపం దాల్చేదానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ప్రాపర్ ట్రీట్మెంట్ అంటే తరచుగా దాన్ని క్లీన్ చేయడం, శుభ్రంగా పెట్టుకోవడం, డస్టీ ఏరియాలో వెళ్ళినప్పుడు కవర్ చేసుకోవడం, ఓపెన్ ఎయిర్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉండడం. అంటే ఆ వూండ్ని ఎక్కువగా టైట్ కవర్ చేయకుండా ఓపెన్గా పెడితే త్వరగా మారుతుంది. అదేవిధంగా షుగర్, రక్త సరఫరా, నరాల స్పర్శ ఇవన్నీ కూడా బాగా అయ్యేటట్టు చూసుకుంటే అప్పుడు ఆ డయాబెటిక్ అల్సర్ అనేది, ఫుడ్ అల్సర్ అనేది త్వరగా మానిపోతుంది. దెబ్బ తగిలితేనే అల్సర్ వస్తుందా, లేకపోతే నార్మల్గా కూడా వస్తాయా? ప్రెషర్ పాయింట్స్ వల్ల కూడా వస్తాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఎవరికైనా ఆనే వచ్చింది, ఆన్ అనేది కొద్దిగా ఆ స్కిన్ గట్టిపడడం వల్ల వస్తుంది. స్లోగా ఏమవుతుందంటే అక్కడ చెక్కులుగా లేసి ప్రెషర్ వల్ల అది అల్సర్గా ఫామ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అది ఎక్కువగా డయాబెటిక్ పీపుల్లో స్పర్శ లేనందువల్ల, సపోజ్ నడుస్తున్నారు, గుడి దగ్గర ప్రదక్షిణాలు చేస్తున్నారు, చిన్నగా దెబ్బ తాకింది, తెలీదు. ఎందుకంటే వాళ్ళకి స్పర్శ సరిగ్గా ఉండదు. అది ఎవరన్నా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసేదాకా ఆ కింద భాగంలో ఏం జరుగుతుంది అనేది పెద్దగా పట్టించుకోం కాబట్టి అది స్లోగా ఎక్కువ అవడం జరుగుతుంది. పర్టికులర్గా ఇక్కడ జరిగే కాంప్లికేషన్ ఏంటంటే తెలియకుండా అది పెద్ద పెద్దగా అయిపోయిన తర్వాత బోన్ దగ్గరికి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ బోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బోన్ ఇన్ఫెక్షన్, దాన్ని ఆస్టియోమైలైటిస్ అంటాం. అలాంటివి వచ్చినప్పుడు కాస్త అది ఛాలెంజింగ్ ట్రీట్మెంట్తో నయం చేయడం. కొన్నిసార్లు ఆర్థోపెడిక్ సర్జన్, జనరల్ సర్జన్ వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఒట్టి యాంటీబయాటిక్స్తోనే కాకుండా కాస్త ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ కూడా అక్కడ గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. డయాబెటిక్ న్యూరోపతి అంటే కూడా అదేనా? డయాబెటిక్ న్యూరోపతి అంటే నరాల బలహీనత. కాళ్ళలో అది ఎక్కడైనా రావచ్చు. ఫుట్లో ఎక్కువగా దానివల్ల ఎఫెక్ట్స్ తెలుస్తుంటాయి. అంటే మనం నడిచేటప్పుడు సరిగ్గా నడవలేకపోవడం, స్పర్శ సరిగ్గా తెలియకపోవడం, వేడి చల్లదనం తెలియకపోవడం, గుచ్చుకుందా లేదా తెలియకపోవడం, ఇలాంటివన్నీ కూడా డయాబెటిక్ న్యూరోపతి కింద కన్సిడర్ చేయాలి. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా ఆ ఫుడ్కి ఇంజురీ కాకుండా చూసుకోవాలి. ఈజీగా ఇంజురీ అవుద్ది, ఎందుకంటే మనం రోజు ఎక్కడో ఒక దగ్గర నడుస్తూనే ఉంటాం కాబట్టి అక్కడెక్కడైనా షార్ప్ ఆబ్జెక్ట్ ఉంటే ఈజీగా కట్ అయిపోద్ది. అదే స్పర్శ ఉన్నప్పుడు ఏం చేస్తాం, అరే గుచ్చుకుంటుందని కాస్త ప్రెషర్ తగ్గిస్తాం. వీళ్ళకి ఆ స్పర్శ ఉండదు కాబట్టి ఆ ప్రెషర్ అలాగే ఉండిపోద్ది. సో ఆ రాయి గుచ్చుకోవడమో లేదా ఆ షార్ప్ గుచ్చుకోపోవడం, అది గుచ్చుకున్నది కూడా వాళ్ళకి తెలియదు కొన్నిసార్లు. దానికి కారణంగా ఇంజురీ ఈజీగా అయిపోద్ది కాబట్టి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు చాలా షుగర్ ఉంది వాళ్ళకి, 300 పైన షుగర్ ఉంటుంది, వాళ్ళకి ఇలాంటి ఇష్యూ వచ్చింది, ఏదైనా ఒక ఫుడ్ అల్సరే వచ్చింది అన్నప్పుడు ఎట్లా డాక్టర్ గారు అసలు? సో ఫస్ట్ జనరల్గా రికమెండేషన్, ఒక డయాబెటిక్ పర్సన్ డయాగ్నోస్ చేసినప్పుడే మేము చెప్తాం ఇయర్లీ ఫుల్ బాడీ చెకప్ అనేది జరగాలి. వీటిల్లో ఏవైతే అవయాల గురించి నేను జనరల్గా మాట్లాడతానో వాటిల్లో
కంటి ఉమ్, చెకప్, ఉమ్, అవయాలన్నీ ఇంపార్టెంట్ అవయాలన్నీ చెకప్ చేసుకోవాలి. అలాగే పాదం మీద ప్రెషర్ ఎంత పడుతుంది, ఉమ్, సో అది ఈక్వల్ టు మన నర్వస్ సిస్టమ్ని చెక్ చేసినట్టు. న్యూరోపతి వస్తుందా లేదా, ప్రెషర్ పాయింట్స్ ఎక్కువగా పడుతున్నాయా లేవా అనేది చెక్ చేస్తాం. సో పెరిఫరల్ న్యూరోపతి టెస్టింగ్ అనేది కూడా ఒక సపరేట్ ఎంటిటీ డయాబెటిక్ వర్కప్లో. ఉమ్, ఆ టెస్ట్లు కూడా చేసుకుంటూ ఎక్కడన్నా వీక్ పాయింట్స్ ఉంటే అదిగోండి అక్కడ వస్తుంది, మీకు కాస్త జాగ్రత్త పడండి, ఉమ్, దీనికి రెమిడియల్ కాజెస్ ఏముండొచ్చు, ఉమ్, ఏ కారణంగా మీకు స్పర్శ తగ్గుతుంది, అది విటమిన్ B12 లేదు ఇంకా ఏదన్నా కారణంగా నరం ఎఫెక్ట్ అవుతుందా, ఉమ్, లేదు షుగర్ కారణంగా ఎఫెక్ట్ అవుతుందా, ఇలా ప్రతిదాన్ని ఒకటి హైలైట్ చేసుకొని దానికి తగు చర్యలు తీసుకుంటూ ఉమ్, లాంగ్ టర్మ్లో ఇది ఎక్కువగా ప్రోగ్రెస్ కాకుండా ఉమ్, నివారించే చర్యలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీటిల్లో ఫుట్వేర్ను కూడా ప్రికాషనరీగా ఉమ్, అడ్వైస్ తీసుకోవడం ఉంటుంది. అలాగే ఫుడ్ స్పెషలిస్ట్ దగ్గరికి కూడా పంపించడం అనేది జరుగుద్ది. ఉమ్. ఫుడ్ స్పెషలిస్ట్ కూడా ఉంటారా? ఎస్, డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్టులు ఉంటారు. ఉమ్, ఆ డివైజెస్ అంటే మనకి కాలు పాదానికి ఫుట్వేర్ ఉమ్, అవసరమైన చోట మార్చి కస్టమైజ్ చేసి ఉమ్, ఆ పర్సన్కి ఇంజురీ కాకుండా ఏ విధంగా చేయాలో ఉమ్, చేసే విధంగా తయారు చేస్తారు. ఉమ్. ఇప్పుడు మనం అక్కడక్కడ వింటాం డాక్టర్ గారు, కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చింది, కాలు తీసేశారని, అట్లాంటివి ఉంటాయా? అంటే ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో, ఉమ్, ఎప్పుడైతే దాన్ని బిగినింగ్లోనే ఐడెంటిఫై చేయము, ఉమ్, ఎప్పుడైతే షుగర్ కంట్రోల్ అచీవ్ చేయలేకపోతున్నామో, ఉమ్, ఎప్పుడైతే న్యూరోపతి తీవ్ర రూపం దాలుస్తుందో, ఎప్పుడైతే బ్లడ్ సరఫరా తక్కువగా ఉంటుందో, ఉమ్, అట్లాంటి విషయాల్లో ఈ యాంపిటేషన్ అంటాం. ఉమ్, యాంపిటేషన్ అక్కడ వైబిలిటీ బట్టి ఉమ్. చేయడం అనేది జరుగుతుంది. ఉమ్. అవుతున్నాయి డాక్టర్ గారు ఇప్పుడు కూడా ఇంకా అట్లాంటివి? కానీ చాలా మటుకు ఉమ్, తగ్గినవి, కానీ ఇంకా జరుగుతున్నాయి కాబట్టి అసలు ఇలాంటివి జరగకుండా చేయడమే ఉమ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. Hmm. సో ఇప్పుడు మోడర్నైజేషన్ ఆఫ్ మెడిసిన్లో ఇట్లాంటివన్నీ మేము నేర్చుకుంటున్నాం కాబట్టి Hmm. దీన్ని నివారించే విధంగా నేను ఫస్ట్ నుంచి వార్న్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి అసలు కాళ్ళ మీదే కాదు, ఎక్కడ ఏదైనా కొంచెం దెబ్బ తగిలినా షుగర్ పేషెంట్స్కి అసలు తొందరగా హీల్ అవ్వదు అంటారు. అంటే ఏం జరుగుతున్నట్లు? ఎక్కడైతే హై షుగర్ ఉంటుందో ఉమ్, అక్కడ ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా చేరుతుంది. ఉమ్, ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ చేరుతుందో అక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. ఉమ్, షుగర్ కారణంగా పుండు మానదు, ఉమ్, ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు వేళ్ళల్లోనే నేను చెప్పినట్టు బ్లడ్ సరఫరా సరిగ్గా ఉండదు కాబట్టి ఉమ్, మనం ఇస్తున్న మందులు కూడా బ్లడ్ ద్వారా ఏవైతే చేరాలో అవి చేరవు, ఉమ్, అందుకోసం ఇన్ఫెక్షన్ పెరుగుతూ వస్తుంది. ఉమ్. ఇప్పుడు బ్లడ్ థిన్నర్స్ అలాంటివన్నీ కూడా ఈ ట్రీట్మెంట్లో ఉంటాయి. అవసరాన్ని బట్టి వాడడం అనేది జరుగుతుంది. విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది అసలు మోస్ట్ కామన్గా చూస్తున్నామా డాక్టర్ డయాబెటిక్స్లో? విటమిన్ B12 డెఫిషియన్సీయే కాదు, చాలా రకాల పోషకాహార విలువలు లోపించే మన ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా విటమిన్ D, విటమిన్ B12 ఎక్కువగా ప్రాబ్లంలో కనపడుతుంది కాబట్టి వాటికి వైటాలిటీ రోల్ ఉంది బాడీలో. పర్టికులర్గా మనం డయాబెటీస్ గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చాలా క్రూషియల్ రోల్ ఉంది కాబట్టి వాటి గురించే మేము వెతుకుతాం కాబట్టి అది ఎక్కువగా కనిపిస్తున్నట్టుంది. కానీ ఓవరాల్గా చూస్తే పోషకాహార విలువలు తక్కువ ఉన్న ఆహారమే తీసుకుంటున్నాం. బాడీలో చాలా మటుకు అదే లోపాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఫ్రీక్వెంట్గా ఐరన్ డెఫిషియన్సీ చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది. ఐరన్ అనేది చాలా వైటాలిటీ. మనం మాట్లాడుతున్న డయాబెటిక్ ఫుడ్లో ఆక్సిజన్ సప్లై ప్రతి కణానికి చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ తక్కువ ఉండడం ఐరన్ లోపం వల్ల జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇండైరెక్ట్గా పుండు మానడం అనేది కూడా జరుగుతుంది. పుండు రికవరీలో తోడ్పడుతుంది కాబట్టి ఐరన్ కూడా ఇంపార్టెంట్ అవుద్ది. సో అట్లా ప్రతి దానికి ఒక మేజర్ రోల్ అనేది పర్సన్కి రిక్వైర్మెంట్ బట్టి డిసైడ్ చేస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా మల్టీవిటమిన్స్ వేసుకోవాల్సిందేనా? ఐడియల్గా ఇది వరకు లాగా బ్లాంకెట్ థెరపీ లాగా ఒక బి కాంప్లెక్స్ వేసుకో అని చెప్పడం కాకుండా అనలిటికల్గా మీకు ఏమేమి లోపాలు ఉన్నాయి, ఎంత మోతాదుల్లో ఉన్నాయి, మీకు ఎంత మోతాదుల్లో కరెక్షన్ కావాలి, ఏ కారణంగా మీకు ఇది తగ్గి ఉంది, దీన్ని ఎలా కరెక్ట్ చేస్తే బెటర్, ఆ విధంగా అనలైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇదివరకు లాగా ఒక మల్టీవిటమిన్ వేసుకో అని చెప్పడం చాలా తక్కువగా మేము చూస్తున్నామండి. ఎందుకంటే టార్గెటెడ్ ట్రీట్మెంట్ వల్ల రిజల్ట్స్ బెటర్గా ఉన్నాయి. ఎస్. ఇప్పుడు ఇంకా ఫుడ్ గురించి జాగ్రత్తలు వస్తే వాళ్ళు చేస్తున్న తప్పులు అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? జనరల్గా నా ప్రాక్టీస్లో నేను గమనించింది ఏంటంటే నెగ్లిజెన్స్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. జనరల్గా
ఆ చిన్నపాటి దెబ్బ తగిలినప్పుడే కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటే డయాబెటిక్ ఫుడ్ని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. తర్వాత జనరల్ కామన్ రీజన్ మేము ఎప్పుడు చెప్తుంటాం, HbA1c ఎక్కువగా ఉందండి, దీనివల్ల మీ బాడీలో కాంప్లికేషన్స్ వస్తాయి, దాన్ని కరెక్ట్ చేసుకోండి అంటే దాన్ని పెద్ద పట్టించుకోవడం జరగదు. తర్వాత సపోజ్ సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి రాగానే మన అందరం స్వీట్స్ అది ఇది తింటాం, అప్పుడు టెస్టులు చేయించారు. ఏం చేస్తారు, కాస్త ఫ్యూ డేస్ గ్యాప్ ఇచ్చేసి కాస్త నిష్టగా ఉండేసి అప్పుడు వచ్చి మా రిజల్ట్ ఎలా వచ్చింది ఎలా ఉంది అంటారు. కానీ మీ డాక్టర్స్ ఇంక వాళ్ళకన్నా వాళ్ళ తెలివి ఉంటే ఆ తెలివిని ఎలా మీరు టార్గెట్ చేయాలని చూస్తారు. మా పేషెంట్లే మాకు నేర్పిస్తారు. మీరు HbA1c బట్టే కదా మందులు రాస్తారు. ఎస్ డాక్టర్ గారు, ఏదైనా కానీ ఇప్పుడు ఈజీగా తీసుకోకూడదు, అవేర్నెస్ ఉండాలి. మీ డాక్టర్స్ చెప్తూనే ఉంటారు, మీరు టైం కేటాయించి మీరు విలువైన సమాచారాన్ని ఇస్తూనే ఉంటారు. ఇలాంటి అల్సర్స్ కానీ ఈ దెబ్బలు కానీ తగిలినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. షుగర్ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి ఖచ్చితంగా. ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు. డయాబెటిక్ ఫుడ్ అనేది చాలా సీరియస్ ప్రాబ్లమే, అదేదో చిన్నగా తీసుకునేది కాదు. కాలు తీసేంత వరకు ఒక్కొక్కసారి వెళ్తున్నారు అనేది కూడా మనం ఎంత అవేర్నెస్ వచ్చినా మనం చూస్తూ ఉన్నాము. జాగ్రత్తలు తీసుకోవాలి, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.